శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు వీడియోలో మనకి సెప్టెంబర్ నెల 2025 సంవత్సరం సెప్టెంబర్ నెలలో 1వ తేదీ నుండి 30వ తేదీ వరకు వివాహానికి కానివ్వండి, నిశ్చితాంబూలాలు మార్చుకోవడానికి, పెళ్లి చూపులకి ఏ రోజులు అనుకూలంగా ఉన్నాయో, అంటే ఏ రోజు శుభముహూర్తాలు ఉన్నాయో, ఏ తేదీలో ఉన్నాయో, తేదీ, తిథి, వారం, నక్షత్రం ప్రతి ఒక్కదాని గురించి కూడా ఈ వీడియోలో తెలియజేసండి. వీడియోని ఎక్కడే స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది. మనకి సెప్టెంబర్ 21వ తేదీ వరకు భాద్రపద మాసం అయితే ఉంటుందండి. సెప్టెంబర్ 22వ తేదీ నుండి ఆశ్వీజ మాసం అనేది ప్రారంభమవుతుంది. ఈ భాద్రపద మాసాన్ని మనం శూన్యమాసం అని కూడా అంటారు. ఈ మాసంలో మనకి వివాహానికి కానివ్వండి, నిశ్చయితాంబూలాలు మార్చుకోవడానికి కానివ్వండి, ముహూర్తాలు అయితే ఇవ్వండి. అంటే మనకి 21వ తేదీలోపు అయితే ముహూర్తాలు తెలియవు, కానీ పెళ్లి చూపులకి మట్టికి ముహూర్తాలు అయితే ఉన్నాయండి. ఈ 22వ తేదీ నుండి అంటే ఆశ్వీజ మాసంలో అయితే మనకి నిశ్చితాంబూలాలు మార్చుకోవడానికి, వివాహానికి మటుకి ముహూర్తాలు అయితే ఉన్నాయండి. కానీ చాలా తక్కువ ముహూర్తాలు అయితే ఉన్నాయండి. అవి ఏమేమిటో నేను ఇప్పుడే తెలియజేస్తాను అండి. నేను ఇక్కడ తెలియజేసే ప్రతి విషయము ప్రతిదీ అందరికీ ఒకేలా ఉండవండి. వారి నామ జన్మ నక్షత్రం బట్టి వారి తిథులు అనేది మారుతూ ఉంటాయి, ముహూర్తాలు అనేది మారుతూ ఉంటాయి. నేను ఓన్లీ ఇక్కడ తేదీ అయితే తెలియజేస్తున్నా, అంటే ఈ తేదీ అయితే మంచిగా ఉంది అనేది తెలియజేస్తా అండి. మీరు దాని ప్రకారము మీ దగ్గరలో ఉన్న పండితులని తెలుసుకొని మీకు ఈ తేదీ అనుకూలంగా ఉందో లేదా అయితే ఒకసారి తెలియజేసుకోండి. ఓకే అండి, ఇంకా వీడియోలోకి అయితే వెళ్దాము. సెప్టెంబర్ 3 బుధవారము, ఏకాదశి తిథి, పూర్వాషాఢ నక్షత్రము. ఈరోజు పెళ్లి చూపులకైతే అనుకూలంగా ఉందండి. సెప్టెంబర్ 4 గురువారము, ద్వాదశి తిథి, ఉత్తరాషాఢ నక్షత్రము. ఈరోజు పెళ్లి చూపులకి అయితే బాగుందండి. సెప్టెంబర్ 5 శుక్రవారము, త్రయోదశి తిథి, శ్రవణ నక్షత్రము. ఈరోజు కూడా పెళ్లి చూపులకైతే మంచి ముహూర్తాలు అయితే ఉన్నాయండి. సెప్టెంబర్ 6 శనివారము, చతుర్దశి తిథి, ధనిష్ట నక్షత్రము. ఈరోజు కూడా పెళ్లి చూపులకైతే అనుకూలంగా ఉంది. సెప్టెంబర్ 10 బుధవారము, తదియ తిథి, రేవతి నక్షత్రము. ఈరోజు కూడా మనకి పెళ్లి చూపులకైతే అనుకూలంగా ఉందండి. సెప్టెంబర్ 11 గురువారము, చవితి తిథి, అశ్విని నక్షత్రము. ఈరోజు కూడా పెళ్లి చూపులకైతే ముహూర్తాలు అయితే ఉన్నాయండి. సెప్టెంబర్ 14 ఆదివారము, సప్తమి తిథి, రోహిణి నక్షత్రము. ఈరోజు కూడా పెళ్లి చూపులకైతే అనుకూలంగా ఉంది. సెప్టెంబర్ 15 సోమవారము, అష్టమి తిథి, మృగశిర నక్షత్రము. ఈరోజు కూడా మనకి పెళ్లి చూపులకైతే అనుకూలంగా ఉందండి. ఇంతవరకైతే మనకి పెళ్లి చూపులకైతే ముహూర్తాలు అయితే ఉన్నాయండి. వివాహానికి కానివ్వండి, నిశ్చితాంబూలాలు మార్చుకోవడానికి మట్టికి ముహూర్తాలు అయితే లేవు. మనకి ఇంకా 21వ తేదీతో మనకి భాద్రపద మాసం అనేది పూర్తవుతుంది. ఇంకా ఈ ఆశ్వీజ మాసంలో అయితే మనకి ముహూర్తాలు అయితే ఉన్నాయండి. అవేమిటో ఇప్పుడు తెలియజేస్తాను. సెప్టెంబర్ 22 సోమవారము, పాడ్యమి తిథి, ఉత్తర నక్షత్రము. ఈ రోజైతే నిశ్చితాంబూలాలు మార్చుకోవడానికి అనుకూలంగా అయితే ఉందండి. సెప్టెంబర్ 24 బుధవారము, తదియ తిథి, చిత్త నక్షత్రము. ఈ రోజైతే చాలా మంచి రోజు అండి. ఈరోజు పెళ్లి చూపులకి, నిశ్చితాంబూలాలు మార్చుకోవడానికి, వివాహానికైతే సుముహూర్తాలు అయితే ఉన్నాయండి. సెప్టెంబర్ 25 గురువారము, చవితి తిథి, స్వాతి నక్షత్రము. ఈరోజు పెళ్లి చూపులకి, నిశ్చితాంబూలాలు మార్చుకోవడానికైతే శుభముహూర్తాలు అయితే ఉన్నాయండి. సెప్టెంబర్ 26 శుక్రవారము, చవితి తిథి, పంచమి తిథి, 2 తిథులు కదలేకండి. ఈరోజు విశాఖ నక్షత్రము. ఈరోజు వివాహానికైతే ముహూర్తాలు అయితే ఉన్నాయండి. సెప్టెంబర్ 27 శనివారము, పంచమి తిథి, షష్ఠి తిథి, 2 తిథులు కలయకండి. ఈరోజు అనురాధ నక్షత్రము. ఈరోజు వివాహానికైతే ముహూర్తాలు అయితే ఉన్నాయండి. ఇంకా నిశ్చితాంబూలాలు మార్చుకోవడానికి, వివాహానికి అయితే ఈరోజు శుభముహూర్తాలు అయితే ఉన్నాయి. సెప్టెంబర్ 28 ఆదివారము, సప్తమి తిథి, జ్యేష్ఠ నక్షత్రము. ఈరోజు వివాహానికైతే శుభముహూర్తాలు అయితే ఉన్నాయండి. సెప్టెంబర్ 29 సోమవారము, సప్తమి తిథి, మూలా నక్షత్రము. ఈరోజు నిశ్చితాంబూలాలు మార్చుకోవడానికి, పెళ్లి చూపులకు మాత్రమే అనుకూలంగా ఉందండి. ఈ వివాహానికి ఏ రోజులు అనుకూలంగా ఉన్నాయో మరొకసారి తెలియజేస్తాను. సెప్టెంబర్ 24, సెప్టెంబర్ 26, సెప్టెంబర్ 27, సెప్టెంబర్ 28. మనకి ఈ సెప్టెంబర్ నెలలో 4 ముహూర్తాలు అయితే ఉన్నాయండి. వివాహానికి చాలా తక్కువ ముహూర్తాలు అయితే ఉన్నాయి. ఓకే అండి, ఈ సెప్టెంబర్ నెలలో వివాహానికి
పెళ్లి చూపులకు నిశ్చితాంబూలాలు మార్చుకోవడానికి ముహూర్త తేదీలు అయితే తెలియచేశాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.